అందరికీ వందనాలు. మనం దేవుని మాటల్లో నుంచి మరికొన్ని విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా దేవుని మాటలు బోధించేవారు వినేవారికి శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు అవుతారనంటే, ఎప్పుడు చూసినా ఈయన తిడతాడు, హెచ్చరిస్తాడు, నాలో నీకు పాపం ఉంది, ఆ పాపం ఉంది, ఇది చూసుకో, అది చూసుకో అని చెప్తాడు. ఏంటి ఈయనకి ఈ పని తప్ప ఇంకో పని లేదా అని చెప్పి ఆ చెప్తున్న వారు వినేవారికి శత్రువుగా మారుతారు. అలా మారడానికి గల కారణం ఎవరు? ఆ మాట్లాడుతున్న వ్యక్తి మాటలా, లేకపోతే ఆ వ్యక్తి మనకు ఆ వ్యక్తి శత్రువుగా మారడానికి ఆ వ్యక్తి మాట్లాడుతున్న దేవుని మాటలా, లేకపోతే ఆ వ్యక్తి కారణమా? ఆ వ్యక్తి మాట్లాడుతున్న దేవుని మాటలే కదా. అంటే కారణం ఎవరు? దేవుడేనా? ఒక వ్యక్తి మనకెప్పుడు మనకు శత్రువుగా మారే పరిస్థితి దేవుడు కారణమయ్యే పరిస్థితులు ఉంటాయా అని అంటే, వ్యక్తి ఎప్పుడు కూడా మనకి శత్రువుగా మారడానికి పలు విధాల కారణాలున్నా, ఇలా ఒక దేవుని మాట మాట్లాడే వ్యక్తి శత్రువుగా మారడానికి గల కారణం అయితే మాత్రం దేవుడు అనే విషయం మనకు కనపడతా ఉంటుంది. కానీ నిజానికి దేవుడు ఆ వ్యక్తికి ఏ మాటలైతే మాట్లాడమని తను సిద్ధపరిచాడో ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి దేవుడు తనకిచ్చిన మాటల్ని నా ప్రజలకి తెలియపరచాలనే ఉద్దేశంతోనే మాట్లాడతారు తప్ప, మీకు శత్రువైనా ఆయన పట్టించుకోడు, మీరు ఆయన ఎలా చూసినా ఆ మాట్లాడే వ్యక్తి ఆలోచించడు. ఎందుకు అనంటే అది దేవుని మాట అని భావిస్తాడు కాబట్టి. అయితే ఆ మాట్లాడుతున్న వ్యక్తి మనకు శత్రువుగా మారడానికి దేవుడు కారణంగా చాలామందికి కనపడతా ఉండొచ్చు. కొంతమందికి వ్యక్తే శత్రువుగా కనపడతా ఉండొచ్చు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భక్తి యందు సహోదర ప్రేమలో ఒక వ్యక్తిని మనం ప్రేమించడానికి కారణం దేవుడు అవ్వాలి, కానీ ప్రేమించడానికి అడ్డు దేవుడు కాకూడదు. నేను పక్కలో చెప్పండి. ప్రేమించడానికి ఒక వ్యక్తిని, పొరుగువాడిని కారణం దేవుడు అవ్వాలి, కానీ అడ్డు దేవుడు అవ్వకూడదు. దేవుణ్ణి బట్టి ఈ వ్యక్తిని ద్వేషిస్తున్నానని చెప్పగలిగే పరిస్థితికి రాకూడదు. దేవునిని బట్టి ప్రేమించడానికి ఒక వ్యక్తి ఎదగాలి, కానీ ద్వేషించడానికి దేవునిని బట్టి ఎదగడానికి అవకాశం వీలు లేదు అనేది గమనించాలి. అందుకు నేనేం చెప్పాను అంటే, ఒక సేవకుడు ఒక వ్యక్తికి శత్రువుగా ఎందుకు కనబడతాడంటే దేవునిని బట్టే కదా కనబడతాడని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ నిజానికి వాస్తవానికి ఏంటో అది తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. ఆ విషయాన్ని మనం ఒక్కొక్కటిగా నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఒకసారి ఒక చిన్న సంఘటన ఆలోచించి ఆ విషయాల్లోకి వెళ్దాం. ఏంటనంటే, నేను ఒక చోటకి వెళ్ళడానికి బయలుదేరి స్నేహితుడు వస్తున్నాడు అని అంటే బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు ఒక పెద్ద ఆవిడ కూడా ఆ బస్ స్టాండ్ దగ్గర ఉన్నది. చాలా ఆటోలు ఖాళీగా వస్తున్నా ఆవిడ ఏ ఆటో కూడా ఎక్కకపోతే నేను మా ఫ్రెండ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను కదా, అడిగాను, ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది కాంప్లెక్స్ అంటున్నారు, మదిలిపాలెం అంటున్నారు, ఉన్న 6 దారిలోనే వెళ్ళాలి కదా, ఎటు వెళ్ళినా మీరు ఎటు వెళ్ళట్లేదు ఏంటనంటే, ముందు నన్ను ఏమడిగిందంటే ఆవిడ, మీరు క్రిస్టియన్సా అని అడిగింది. అని అంటే నేనేమో కొంచెం అవునన్నట్టు కాదన్నట్టుగా ఏమంటాదో అని తెలుసుకోవడానికి అన్నట్టు, ఏముందమ్మా చెప్పండి అని అంటే, ఏమనుకోకు బాబు, నేను క్రైస్తవుల ఆటో అయితేనే ఎక్కుతాను, ఇంకో ఆటో అయితే ఎక్కను అన్నది. ఆవిడ ఏమెక్కుతుందంట, క్రైస్తవుల ఆటో అయితేనే ఎక్కుతుంది అంటే ఇంకో ఆటో అయితే ఎక్కదంట. క్రైస్తవ ఆటో గుద్దైతే పర్లేదమ్మా అని అడిగాను. నువ్వేడు బాబు ఎలా మాట్లాడతావు అన్నది. అంటే అలా కదమ్మా, ఆటో అన్నాక యాక్సిడెంట్ క్రైస్తవులకు అవుతుంది అవ్వదు అని ఏమన్నా ఉందా రూలు? లేదు కదా. నువ్వు ఏ ఆటో ఎక్కినా గుద్దాలంటే గుద్దేస్తాడు, లేకపోతే ఆడు బాగా వెళ్ళినా ఇంకోటి వచ్చి గుద్దేస్తాడు. ఇవన్నీ ఏంటమ్మా పట్టింపులు అని అంటే, ఏమో బాబు నేను క్రైస్తవులు ఆటో ఎక్కుతాను అని కంగారుగా చెప్తుంది. నేను క్రైస్తవుని కాదేమో అని ఆవిడ భయం పుట్టిస్తుంది లోపల, ఈడెవడో హైందవుడు తేడా ఉన్నాడు అని చెప్పి ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకీ ఆటో నడిపే వాళ్ళందరూ ఆవిడకి శత్రువులా? కాదు కదా. ఇంతకీ వాళ్ళు నడిపేవాడు ఎవడో కూడా వీడికి తెలియదు. కానీ
ఫలానా ఆటో ఎక్కుతాను, ఫలానా ఆటో ఎక్కను అనడానికి ఆ భేదం, ఆ భేషజం ఎందుకు వచ్చింది ఆవిడలో? కారణం ఎవరు? దేవుడా? దేవుడు కాదా? మరి క్రైస్తవులు అయితేనే నేను ఎక్కుతాను అంటుంది కదా, కారణం దేవుడు కాదేంటి? మీరు మరీనండి. దేవుణ్ణి చూపించి ఒక వ్యక్తిని ద్వేషిస్తూ కారణం దేవుడని చెప్తావు. నువ్వు ప్రేమించడానికి దేవుడు కారణం అన్నట్టుగా చూపిస్తావు. ప్రేమించడానికి కారణం దేవుడు అవ్వాలి, కానీ ప్రేమించకపోవడానికి దేవుడు కారణం కాకూడదు. అంటే మనం ప్రేమించడానికి కారణం దేవుడు అవ్వాలి, ప్రేమించడానికి అడ్డు దేవుడు కాకూడదు అనే వాస్తవాన్ని గమనించడానికి ఈ మాటలు నేను ఉదాహరణగా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఎక్కడైనా మనం ప్రేమించకపోవడానికి కారణం దేవుడు అని అంటున్నామేమో, అంటే మనం ప్రేమించడానికి అడ్డు దేవుడు అనే భావనలు ఎక్కడైనా మనలో ఉన్నాయేమో. భక్తి యందు సహోదర ప్రేమలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మొదటిగా, మనం దేవుని ప్రేమించినట్లుగా మన పొరుగువాడిని ప్రేమించాలి. రెండోది, దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనం మన పొరుగువాడిని ప్రేమించాలి. మూడోది, మనం దేవుని చేత అంగీకరించబడేలాగా మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి. నాలుగోది నేర్చుకున్నాం, నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నా సహోదరిని ప్రేమించాలి. ఈరోజు ఐదోది నేర్చుకుంటున్నాం, ప్రేమించడానికి దేవుడే కారణం అవ్వాలి, కానీ ప్రేమించడానికి దేవుడు అడ్డుగా మారకూడదు అనే వాస్తవాన్ని గమనించాలి. అలాంటి లక్షణాలు మనలో ఎక్కడైనా ఉన్నాయేమో. ఒకరిని ప్రేమించడానికి దేవుడే అడ్డుగా మనం ఎక్కడైనా అలాంటి భావనలతో నింపబడి మనం ఎక్కడైనా ప్రేమించే ఆలోచనలో ఉన్నామేమో. ఈరోజు ఈ మాటలు బట్టి సరిచేసుకోవడానికి, క్రమపరచబడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటనంటే, అబద్ధాన్ని ప్రేమించి వాస్తవాన్ని ఒప్పుకోలేకపోయినప్పుడు మనం ఏం చెప్తామనంటే, ప్రేమించలేకపోవడానికి దేవుడే కారణం చూపిస్తాం. అంటే దేవుడే అడ్డండి అన్నట్టుగా మన క్రియలు ఉంటాయి. ఈ మాటలు మళ్ళా చెప్తున్నాను, మీ పక్క వాళ్ళు చెప్పండి. అబద్ధాన్ని ప్రేమించడం, వాస్తవాన్ని ఒప్పుకోలేకపోవడం. ఈ మాట అర్థం అవ్వడానికి దేవుని మాటల్లోంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండము ప్రారంభంలో ఈ మాటలు ఉంటాయి. ఆదికాండము 4వ అధ్యాయము 3 నుంచి కొన్ని మాటలు చదువు తల్లి. ఆదికాండం 4వ అధ్యాయం 3 నుంచి. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. కయ్యేను హేబేల్ని చంపడానికి హేబేల్ ఏమన్నా కయ్యేనికి చేశాడా? చేశాడా? ఏం చేయలే. దేవుడేమో హేబేల్ని అతని అర్పణను అంగీకరించాడు, కయ్యేన్ని అతని అర్పణ అంగీకరించకపోతే ఏం చేశాడు? కయ్యేను హేబేల్ని చంపేశాడు. ఇప్పుడు హేబేల్ని చంపడానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడా హేబేలా? దేవుడే కదా. దేవుడు ఒప్పుకున్నాడు హేబేల్ని, కయ్యని ఒప్పుకోలేదు. కయ్యని కూడా సర్లే ఏదో తెచ్చాలే అని అనేసి అంటే అయిపోతుంది కదా, హేబేల్ బతుకుతుంది కదా. దేవుడు కారణాన్ని బట్టే ఏమైంది హేబేల్ ప్రాణం? మీకేదో నేను మార్చి చెప్పేస్తున్నానా లేదా? చూస్తే ఎలా కనపడుతుందా? కనపడదా? ఎందుకు కనపడుతుంది అంటే, ఇక్కడ కయ్యేను తను చేసింది మంచిది అనుకుంటున్నాడు. తను చేసిన దాంట్లో అంతా వాస్తవం నిజమే ఉందనుకుంటున్నాడు. దేవుడు అప్పటికీ చెప్పాడండి ఆ 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల అంటే ఏంటి? సత్యమును అనుసరించి నువ్వు ఏ పనైనా చేస్తే అది నీకు నెమ్మదిస్తుంది. కానీ నువ్వు అబద్ధాన్ని ప్రేమించావు అనుకో, అది నిన్ను
తప్పుదారిలోకి నడిపిస్తుంది. అందుకే మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, అబద్ధాన్ని ప్రేమించి వాస్తవాన్ని ఒప్పుకోలేని పరిస్థితి. అంటే హేబేలు చేసింది మంచిది, అందుకే దేవుడు ఒప్పుకున్నాడు అని చెప్పి అతడు ఒప్పుకోక తన అబద్ధాన్ని ప్రేమించాడు. నేను చేసిన తప్పేముంది, నేను చేసింది చెడేముంది, పాపమేముంది అని తాను మాట్లాడుకుంటూ వాస్తవాన్ని ఒప్పుకోలేని ఎప్పుడైతే పరిస్థితి వచ్చిందో దేవుణ్ణి కారణంగా చూపిస్తూ ఆ వ్యక్తిని చంపినట్టుగా ఆ సందర్భం మనకు కనపడతా ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు చెప్తా ఉంటే, ఆ వ్యక్తిని బట్టి వాస్తవాలు బయటపడతా ఉంటే, మనం ఒప్పుకోలేనప్పుడు మన మధ్యలో కూడా ఇలాంటి సంబంధమే మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మన మధ్యలో ఎదుగుతూ ఉంటుంది. కొత్తగా మనం ఒకరిని దేవుని దగ్గరికి నడిపించాం అనుకుందాం. నడిపించిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు చాలా బహుబలంగా వాడుకుంటూ ఆ వ్యక్తికి దేవుని మాటలు పంచుకునే సమయం ఇచ్చి మిమ్మల్ని అలా కూర్చోబెట్టి ఉంచారనుకోండి, మీకేం వస్తుంది లోపల? కోపం రాదు? నేను ఈయన తీసుకొచ్చాను, వెనకాతల ఆడొచ్చాడు, ఆడేమో నాకంటే ఎదిగిపోతున్నాడు, నేనేటి ఎలా ఉండిపోయాను అని చెప్పి లోపడెక్కడో తెలియని అసూయ, లోపడెక్కడో తెలియని కోపము, లోపడెక్కడో తెలియని ఆడి మీద ద్వేషం. ఇప్పుడు ఆడి గురించి మాట్లాడాల్సిన అవకాశం నీకు వస్తే మంచి మాట్లాడతావా, చెడ్డ మాట్లాడతావా? ఎందుకు చెడ్డ మాట్లాడతావు? ఆడు తప్పు చేశాడా, పాపం చేశాడా, చెడు చేశాడా, తప్పు మార్గంలో నడిచాడా? ఏది కాదు, దేవుడు ఆ వ్యక్తిని ఒక మెట్టు ఎక్కించాడు అంతే. అందుకు మనం ఏం మాట్లాడతాం? ఆ వ్యక్తి గురించి రకరకాల చెడ్డ అభిప్రాయాలు మాట్లాడతాం, చెడ్డ ఉద్దేశాలు మాట్లాడతాం, చెడ్డ తలంపులు ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి ఇష్టపడతాం. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఈరోజు మనకు ఆ వ్యక్తి మీద ద్వేషం ఎందుకు వచ్చింది? దాన్ని బట్టి మనం ప్రేమించాలి కదా. అరే, ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాడంటే ఆ వ్యక్తిలో ఏ నమ్మకత్వాన్ని చూశాడో, ఆ వ్యక్తిని ఎందుకు అంత దేవుడు ప్రేమించాడో నేను అలా చూపించలేకపోతున్నామేమో. మొదటగా నేను వచ్చాను కదా, మొదటగా నేను దేవుని ఆశ్రయించాను కదా, నేను ఎదగలేకపోతున్నానంటే నేను సరిచేసుకోవాల్సింది ఏమో ఉందేమో, చాలామందిని దేవుని దగ్గర తీసుకొస్తున్నానని ముసుగులో నేను దేవుని దగ్గర లేనేనేమో అన్న పశ్చాత్తాపం ఆ వ్యక్తిలో కలగాలి. కానీ నేను మొదట వచ్చాను, ఆడెదిగిపోతున్నాడు అని అసూయ మనలో పుట్టింది అని అంటే దేవునిని బట్టే అలాంటి లక్షణం మనలో కలిగింది అన్నట్టుగా మనం చూపిస్తూ ఉంటాం. ఈరోజు దేవుని బట్టి అయితే మనం ప్రేమించగలగాలి, కానీ మరొక సహోదరుని దేవుని బట్టి మరొకరిని ద్వేషించగలిగే మనస్సు మనలో పుడుతుంది అని అంటే, ఆలోచన మనలో రేకెత్తుతుంది అని అంటే ఎక్కడో త్రోవ తప్పిపోయిన పరిస్థితుల మధ్య ఉన్నాం. మనం అబద్ధాన్ని ప్రేమిస్తున్నాం, వాస్తవాన్ని ఒప్పుకోలేకపోతున్నాం అనే స్థితిగతి మన ముందు ఖచ్చితంగా హెచ్చరికగా ఈ ఇద్దరు సహోదరులు పెడతారు. కాబట్టి దేవునిని బట్టి మరొకరిని మనం ప్రేమించాలి, కానీ దేవునిని చూపిస్తూ దేవుని అడ్డుగా పెట్టి నేను ఇతన్ని ప్రేమించలేకపోతున్నానని చెప్పే మాటలు మనలో భక్తి యందు సహోదర ప్రేమ లేదు అనే జీవితాన్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనకి అలాంటి ప్రేమించలేని స్థితి ఏర్పడతా ఉంటే, అంటే దేవుడు మరొకరిని హెచ్చించిన స్థాయిని బట్టి, దేవుడు మరొకరికి కలిగించిన స్థితి పరపతిని బట్టి మనలో ఎక్కడైనా అలాంటి బుద్ధి కలుగుతూ ఉంటే మార్చుకోండి. కొత్తగా దేవునిని అంగీకరించిన వారి జీవితాల్లో కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎప్పటి నుంచో నమ్ముకున్న మనకి ఎలా ఉంటుంది? కొత్తగా ఇప్పుడే దేవుని నమ్ముకున్నారు, కొత్త ఇల్లు డూప్లెక్స్ ఇల్లు కట్టేశారు. మనం ఎప్పటి నుంచో దేవుని వెంబడిస్తున్నాం, మనం అదే పాకిళ్ళు, పురిళ్ళు, పెంకిటిల్లు. ఎలా ఉంటుంది మనకి లోపల? ఏడ్చి చేస్తున్నాను నేను చర్చికి వెళ్ళి, దేవుడు నా మొరైనట్లేదు ఆడ మొరైనెత్తున్నాడు, నా ప్రార్థన వినట్లేదు ఆడ ప్రార్థన వినేస్తున్నాడు. ఒకరు ఇల్లు కట్టుకున్నా, ఒకరు పెళ్లి చేసుకున్నా, ఒకరు ఉద్యోగం సంపాదించుకున్నా, ఒకరి స్థితిగతులు మెరుగైపోతున్నా ఉంటే ఎక్కడో తెలియని ప్రేమించలేని మనస్సు మనలో పడుతుంది. కారణం ఎవరు? మనం చూపించే దేవుడే. దేవుడు అన్యాయిస్తాడండి, వాళ్ళకి చేస్తాడండి, నాకు చేయలేదండి, వాళ్ళ పట్ల దేవుడు కనికరం కలిగి ఉన్నాడండి, నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు, నా గురించి ఆలోచన లేదు దేవునికి. ఈరోజు దేవునిని బట్టి మనం ప్రేమించడానికి ఎదగాలి తప్ప దేవుడిని అడ్డం పెట్టుకొని మనం మరొకరిని ద్వేషించగలిగే పరిస్థితిని, అవకాశాన్ని ఎక్కడా కూడా తెచ్చుకోవద్దు అనే వాస్తవాన్ని గమనిద్దాం. రెండోది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ మాట చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ మాట చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ మాట చదువుదాం.
ఆ సమరయ స్త్రీ, ఉమ్, యూదుడివైన నీవు ఉమ్, సమరయ స్త్రీనైన నన్ను ఉమ్, దాహము కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఉమ్, ఆయనతో చెప్పెను. ఉమ్, యాలయనగా ఉమ్. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటనంటే యూదులు సమరయులు అని ఇద్దరు ఉన్నారు. సమరయులు దేవుని మాటను ప్రకారం అన్ని విషయాల్లో నెరవేర్చేవారుగా కనపడరు, కానీ కొన్ని పరిస్థితుల మధ్య వారికి నచ్చిన వారికి అనుకూలమైన పరిస్థితుల్ని కల్పించుకొని అవి కూడా దేవుడు అంగీకరించేలాగా వారు చేస్తూ నడుస్తున్న వారిగా కనపడతా ఉంటారు. అంటే దేవుడు గెరిజీము పర్వతం మీద ఆశీర్వచనం పలకడానికి మోషేకి ఆజ్ఞాపించినప్పుడు వీరేం చేశారు అని అంటే ఆశీర్వాదం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందని చెప్పి ఆ పర్వతం మీద ఆరాధించడానికి సిద్ధపడిన వ్యక్తులు సమరయులు. అందుకు వీరు దేవుని పద్ధతిని, దేవుని ఆలోచనని తప్పుదారిలోకి నడిపించిన వారుగా ఈ ప్రజలు కనపడతా ఉంటారు. నిజానికి దేవుడు చెప్పిన మాటలను పట్టేసుకుంటారు, ఆత్మను పట్టుకోరు. అంటే అక్షరాన్ని పట్టుకున్న వారుగా కనపడతారు, కానీ ఆత్మను పట్టుకున్న వారుగా కనపడరు చాలామంది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, చాలామంది అంటూ ఉంటారు కూడా, ఏమనంటే మీ క్రైస్తవులైనా ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయి? ఒకడు రోమన్ క్యాథలిక్ అంటాడు, ఒక లూథరన్ అంటాడు, ప్రొటెస్టెంట్ అంటాడు, ఇంకొకడు ఇండివిజువల్ అంటాడు. ఇంతకీ వీళ్ళెవరో అని మన మాటలు వింటున్న వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇలా ఇన్ని రకాలు ఏర్పడ్డం అని అంటే ఒక వ్యక్తి దేవుడు ఏం చెప్తున్నాడని ఆలోచించక నాకు దేవుడు ఏం చేస్తాడు, నాకు కావలసినట్టుగా ఎలా ఉపయోగపడతాడని చెప్పి ఆలోచిస్తూ దేవునిని చాలా రకాలుగా వారు మలుచుకోవడానికి ఇష్టపడిన గుంపులు తెగలో తయారయ్యాయి. అందుకు ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వ్యక్తి నిలబడి ఇది దేవుని మాట, ఇది దేవుని క్రమం, ఇది దేవుని పద్ధతి అని చెప్పి రిఫార్మేషన్స్ తీసుకొచ్చాడు. అంటే ఒక విధంగా ఏర్పడిన సత్యాన్ని ఎక్కడైతే చెరపబడిందో, మార్చబడిందో, ఆ మార్చబడిన దానిలోంచి వాస్తవాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. మనం నేర్చుకోబోయే రెండో విషయం ఏంటంటే ఈరోజు మోసపోవడానికి తమ్మును తామును అప్పగించుకొని సత్యాన్ని చెరిపేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వారిని బట్టి మనం వాస్తవంలో ఉన్నాం అనుకోండి, సత్యంలో మనం ఉన్నాం అనుకోండి, అలాంటి వారిని ప్రేమించగలుగుతామా? అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనం నమ్మేది సత్యం అని నమ్ముతున్నాం, మనం వెంబడించేది వాస్తవాన్ని నమ్ముతున్నాం. చెరిపి దేవుని మాటల్ని తప్పుగా వక్రీకరించిన వారిని మనం ప్రేమించగలమా? ఇష్టపడగలమా? వారంటే వారితో మనం మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడగలమా? ఏమంటాం? వీళ్ళు దేవుని మాటలను సరిగా దేవుడు చెప్పినట్టుగా చేయరండి, వాళ్ళకేదో నచ్చినట్టు చేస్తారండి అని చెప్పి వ్యక్తిని అసహించుకుంటాం. వారు చేస్తున్న పద్ధతి తప్పై ఉండొచ్చు, కానీ వ్యక్తిని ద్వేషించమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఇక్కడ సమరయుల విషయంలో కూడా యూదులు వారిని ద్వేషిస్తున్నారు తప్ప వారు చేస్తున్న పద్ధతి తప్పని ఎవరు చెప్పలే. ఒక విషయాన్ని మరొక చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ మాట. అందుకు యూదులు, నీవు సమరయుడవను, దయ్యం పట్టిన వాడును. యేసు ప్రభుని మాటలు అంటున్నారు, నీవు సమరయుడును దయ్యం పట్టినోడివి అంటున్నారు. ఎందుకు అన్నారు ఆ మాటలు? యేసు ప్రభు యూదుడైనప్పటికీ కూడా వారు నువ్వు సమరయుడు అంటున్నారు. అంటే దేవుని ఉద్దేశం ఇది, నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు ఎలా బోధిస్తున్నావు, దేవుని మాటలు వక్రీకరిస్తున్నావు అని చెప్పి యేసు ప్రభుని చెప్తా ఉన్నారు. వారు అక్షరాన్ని పట్టుకున్నారు, దేవుని చెప్తున్న వాస్తవాన్ని పట్టుకోలేదు. లేనప్పుడు అంటే మోసపోతున్న వ్యక్తి సత్యాన్ని చెరిపేయడమే కాదండి, సత్యాన్ని అంగీకరించలేని వాడిగా మారిపోతూ ఉంటాడు. అలాంటి వారిని ప్రేమించగలిగే మనస్సు మనకు ఉంటుందా? ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, కొంతమంది దేవుని మాట ప్రకారం నడవకపోవచ్చు, దేవుని మాటల్ని ఇతరుల చేత మోసగించబడవచ్చు. కొంతమంది ఏం చెప్తారంటే యేసు నామమే సరి అయింది. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా,
యెషువా అన్న పేరుతో పిలిస్తేనే దేవుడు మీ ప్రార్థన వింటాడు అని చెప్తా ఉన్నారు. కొంతమంది యేసుప్రభు అక్కడున్నాడు, లేకపోతే మనకి మరియమ్మ తల్లిలాగా ఇంకో తల్లి వచ్చింది, ఆ తల్లి అక్కడ ఉందని చెప్పి చిరిపేవారు చాలామంది ఉంటారు. వారు చెప్తున్న విషయాలు ఖండించండి, హెచ్చరించండి, గద్దించండి. అలాని వ్యక్తిని అసహించుకోవద్దు. వ్యక్తిని మనం చెడ్డ భావంతో హృదయంలో దాచుకోవద్దు. ఎందుకనంటే మనకి పాపము నుంచి ఎలా అయితే మారు మనస్సు కలిగిందో, ఒక వ్యక్తి మోసపూరితమైన ఆలోచనలు ఉండేటప్పుడు ఏదో ఒక సమయంలో బయటపడతాడు. ఆ వ్యక్తి బయటపడేలాగా మన మాటలు ఉండాలి. ఆ వ్యక్తి ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందేలాంటి మాటలు మనం మాట్లాడాలి తప్ప, ఆ మోసంలో ఉన్నాడు కదా అని చెప్పి ఆ వ్యక్తిని ద్వేషించగలిగే పరిస్థితికి మనం అవకాశం తీసుకోవద్దు. అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే లోకంలో చాలామంది ఎక్కువ శాతం యవనస్తులు రకరకాల బలహీనతల్లో పడుతూ ఉంటారు. ఫోన్లో గేమ్లు ఆడుతూ, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చింది కాబట్టి బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. రే నాయనా, అది మంచిది కాదు, అది చెడ్డది అని చెప్పి మనం చాలామంది చెప్తారు. వింటారా? 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు ఈ పోయిన తర్వాత నేను మోసపోయానండి, ఏదో వచ్చేద్ది అనుకున్నాను, ఏదో జరిగిపోద్ది అనుకున్నాను, అందుకే ఇలా చేశానండి అని చెప్తారు. మోసపోతున్నప్పుడు వారు చెప్తున్న మాటలు వారి చెవినికి ఎక్కవు, అర్థం అవ్వవు, ఆలోచించగలిగిన స్పృహ కోల్పోతారు. ఆ దేవుని మీద ఆధారపడగలిగిన పరిస్థితికి వారు అప్పగించుకోరు. ఎందుకు? డబ్బులు కనపడతాయి కదా, సులువుగా వచ్చే పరిస్థితి, కష్టపడకుండా ఆనందించగలిగే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆ మోసంలో చాలామంది ఉంటారు ఈరోజు. అలాగే దేవుడు నిన్ను గుణపరుస్తాడు, సరిచేస్తాడు, నీ పాపాన్ని ఒప్పుకోడు అని అంటే చాలామందికి నచ్చదు. మనం చేస్తున్న చాలా పద్ధతుల్లో దేవుడు ఇది ఒప్పుకోడంటే నచ్చదు వారికి. ఇలా చేయొద్దు అని అంటే వారికి నచ్చదు. ఈ మాటలు దేవుడికి ఇష్టం ఉండదు అని అంటే వారికి నచ్చదు. మనం అమ్మా ఇది దేవుని క్రమం కాదమ్మా, దేవుడు ఇలా చేయమని చెప్పడమ్మా, ఇలా చేయకూడదని అంటే వారికి నచ్చదు. ఎందుకు? సమాజం అంతా చేస్తుంది, అల్ల అక్కడ ఆ పాస్టర్ గారు చేస్తున్నాడు, వీళ్ళు ఇక్కడ ఈ పాస్టర్ గారు చేస్తున్నాడు, నీ చేయడానికే అని అంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట, వాళ్ళు మోసంలో ఉన్నారమ్మా, నేను వారిని ప్రేమిస్తాను, కానీ ఆ పద్ధతి మనం చేయకూడదు, ఆ క్రమం మనం చేయకూడదు అని నేను మీకు చెప్పాను అనుకోండి, నేను మీకు ఏమవుతాను? శత్రువుని అయిపోతాను. ఎందుకు అవుతాను శత్రువు? దేవుడే కారణం కాదా? దేవుడే కారణం అని చెప్పి మనం అనుకుంటాం. దేవుడు ఎప్పుడూ ఒక వ్యక్తిని శత్రువుగా అవ్వడానికి కారణం కాదు. కానీ మనకు అలాంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. అలాగే యేసుప్రభు కూడా వారికి ఎలా కనపడ్డాడంట? దయ్యం పట్టినోళ్ళలా కనపడ్డాడంట, సమరయుడిలా కనపడ్డాడంట. అంటే దేవుని మాటలు చెరిపేసేవాళ్ళలా కనపడ్డాడు, దేవుని మాటలు వక్రించేవాళ్ళలాగా కనపడ్డాడు. ఈరోజు మనకు చాలామంది అలాగే కనపడతా ఉండొచ్చు, మనకు దేవుని నమ్ముకుని చాలామంది. అయితే వారిని ప్రేమించడానికే మన మనసు ఎప్పుడు ఉండాలి, కానీ వారిని అసహించుకోవడానికి కానీ ద్వేషించడానికి కానీ ఎక్కడా అవకాశం తీసుకోవద్దు. ఎందుకు? వారు మారే అవకాశం వస్తుంది. వారి ఆ సిద్ధాంతాలకి మనం వ్యతిరేకం, కానీ వ్యక్తికి ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు అనే వాస్తవాన్ని గమనించాలి. కాబట్టి నువ్వు రోమన్ క్యాథలిక్ అయినా, ప్రొటెస్టెంట్ అయినా, లూథరన్ అయినా, మరింకేదో అయినా, నేను ప్రేమించడానికి నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, నాకు ఏ అడ్డు కూడా లేదు. అలాంటి మంచి హృదయంతో నేను సహోదరిగా చూడగలను అనే అభిప్రాయానికి ఒక వ్యక్తి ఎదగాలి. కానీ మనలో ఏ రకమైన బ్యాస్యాన్ని ఒక వ్యక్తిని చూసేటప్పుడు మనలో కలగడానికి అవకాశం ఇవ్వకూడదు. చాలా రకాల మోసాల్లో చాలామంది ఉంటారు. కాబట్టి వారిని అందులోంచి ఎలా బయటికి నడిపించాలి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించేవారిగా మనం మారాలి, కానీ ఆ వ్యక్తిని ద్వేషించేవారిగా ఎక్కడ కూడా మనం మారడానికి అవకాశం తీసుకోకూడదు. మూడో సందర్భం ఏంటి అని అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి కొన్ని మాటలు చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి తిని, ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఏమనంటే
నేను మీ మధ్యకి దేనికోసం వచ్చానంట? ఖడ్గాన్నే వేయడానికి వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. తల్లికి కుమారుడు, కూతురు, లేకపోతే తండ్రికి కుమారుడు, అత్త కోడలు, వీళ్ళందరూ కూడా ఒకరికొకరు వ్యతిరేక భావం కలగడానికి కారణం ఎవరంట? ఎవరని చదువు? దేవుడే కారణమా? చెప్పానా నేను, దేవుడి వల్ల ఈ గొడవలన్నీ వస్తున్నాయి అని చాలామంది అంటారు. ఈ దేవుని తీసుకురాని బట్టే మనకి ఈ మధ్యలో అసమాధానం, ఈ గొడవలు అంటారు. వాస్తవానికి ఈ మాట అర్థం ఏంటి అని అంటే, దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చినప్పుడు రాజీ పడేవారు కొంతమంది ఉంటారు, రాజీ పడని వారు కొంతమంది ఉంటారు. అక్కడ నీకు విద్వేషం వస్తుంది. అంటే కారణం, దేవుని కొరకు నిలవబడతావా, దేవుని కొరకు నిలవబడవా? రాజీ పడి దేవుని మాట ఇది అని నిక్కచ్చిగా నీకు బోధించాడనుకో, ఆడికి నచ్చడు. దేవుడి మాట ఇలా ఉన్నదే, పర్లేదు మనం ఇలా కూడా చేయొచ్చు అని ఎవరైనా చెప్పారనుకోండి, అతడు మనకు ప్రేమించిన ప్రియమైన సహోదరుడిగా కనబడతాడు కదా. సరైన టైంకి వచ్చారా, నిజమే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇది ఒప్పుకోవట్లేదు, దీంతో చెప్పు, వీడు ఒప్పుకోవట్లేదు, వీడికి చెప్పు అని చెప్పి రాజీ పడే పరిస్థితికి మనం అవకాశం తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా వాస్తవానికి మనం అందరం ఎదుర్కొనే సత్యాలే. అంటే మన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులే. నేను దేవుడి పద్ధతి ఇదమ్మా, దేవుని క్రమం ఇది, దేవుని ప్రకారం నడిచే జీవిత విధానం ఇది అని చెప్పి మనం ఎంత చెప్పుకుంటున్నా చాలా విషయాల్లో రాజీ పడిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. ఆ రాజీ పడిపోతున్న పరిస్థితుల్లో మన మాటకి ఎవరైనా ఒప్పుకున్నారనుకోండి, వాళ్ళందరితో మనం జత కట్టేస్తాం. బాబు నిజమే, వీళ్ళే అందరికీ రెట్టగా అంటే వ్యతిరేకంగా నడుస్తారు అని చెప్పి చాలామందితో మనం వ్యతిరేకిస్తూ ఉంటాం. ఈరోజు రాజీ పడి చాలామంది మనల్ని తప్పుదోవకు నడిపిస్తూ ఉంటారు. అలా ఎక్కడైనా మనం అలా నడిపిస్తున్న వారిని బట్టి, సత్యమైన మార్గంలో మనల్ని నడిపిస్తున్న వారిని ఎక్కడైనా మనం శత్రువుగా భావిస్తూ ఉన్నామేమో. కారణం దేవుడే అని మన హృదయం చెప్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవునిని బట్టి ఎక్కడ మనకి మరొక వ్యక్తి శత్రువుగా మారకూడదు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకొని, ఒక వ్యక్తి చెప్తున్న మాటలు ఎప్పుడు కూడా పరిశీలించడానికి, పరీక్షించడానికి, మన హృదయాన్ని తెరవడానికి ఇష్టపడాలి తప్ప గుడ్డిగా మనం వెళ్ళిపోవడానికి ఎక్కడా కూడా అవకాశం తీసుకోవద్దు. దేవుని మాట ఏం చెప్తుంది అని వెతకడానికి ప్రయత్నం చేయండి. ఉన్నది ఒకటే జీవితం అండి. ఒకళ్ళు చెప్పండి, ఉన్నదే ఒక్కటే జీవితం. బతికితే దేవుని కోసం బతకాలి, బతికితే దేవుడు నాతో ఉన్నాడు అన్నట్టుగా బతకాలి, బతికితే నేను దేవునితో నడుస్తున్నాను అన్నట్టుగా బతకాలి, ఆయన నాతో ఉన్నాడని చెప్పగలిగిన సాక్ష్యానికి బతకాలి. దేవుడు నీ ద్వారా చేయగలిగిన చాలా అద్భుతాలు చేయగలిగినప్పటికీ కూడా నీతో ఆయన నడుస్తున్నాడన్న వాస్తవాన్ని నీ ద్వారా జరిగించాలని ఇష్టపడుతూ ఉంటాడు. అది చాలా గొప్ప కార్యం అండి. నువ్వు ముట్టుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు లేకపోతే దేవుని యందు విశ్వాసం వస్తే జరిగే చాలా గొప్ప కార్యాలు ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా నిన్ను దేవుని దగ్గర తీసుకెళ్ళవు. కానీ ఆయన చిత్త ప్రకారం నడవగలిగిన జీవితం నీలో ఉంటే నిన్ను దేవుని దగ్గర తీసుకెళ్ళే ఆ ఉన్నతమైన పరిస్థితి నీకు దేవుడు ఇవ్వగలడు. అది మనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాజీ పడిపోయిన జీవితం మనలో ఉండి అనేక శత్రువులుగా మనం మార్చుకుంటూ ఉంటాం. ఒక ఆవిడ కొత్తగా వస్తూ ఉందండి, చర్చ్కి వస్తూ ఉంటే, ఏమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు, కొత్తగా వస్తున్నట్టున్నారు, ఎవరు పరిచయం చేశారని అంటే, లేదండి మా పాస్టర్ గారితో గొడవైంది అందుకే ఇక్కడికి వస్తున్నాను అన్నది. ఏమైందంట? పాస్టర్ గారితో గొడవ. పాస్టర్ గారితో గొడవ అవడం ఏంటి? అసలు క్రైస్తవంలోనే గొడవలు ఉండవు కదా, పాస్టర్ గారు అసలే గొడవాడరు కదా, ఈవిడికి పాస్టర్ గారితో గొడవ ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి, అమ్మ మీకు అభ్యంతరం లేకపోతే ఆ విషయం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగితే ఆవిడ ఏమన్నదంటే, దాందేముంది బాబు, మీరైతే అన్నీ చేస్తారంట కదా అని చెప్పి ఆవిడ ఏం చెప్పింది తెలుసా, మాకు పెళ్ళికి తాళి కడతారు కదా, మా పాస్టర్ గారు కట్టను అన్నారు, అందుకే ఇక్కడికి వచ్చానంటే, తప్పు ప్లేస్లోకి వచ్చావమ్మా నువ్వు. ఈ పాస్టర్ గారు నువ్వు పసుపు రాస్తానంటేనే నిన్న పెళ్లి చేయరు, ఇంకా నేమే ఆయన తాళి ఒకటే కట్టనన్నాడు, నువ్వు పసుపు రాస్తానని చేయడానంటే, ఇదేంటిది పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు వచ్చింది నా పరిస్థితి, లోకంలో అందరూ ఎలాగ తయారారా,
తప్పుదానికి వచ్చాను, వచ్చేవారి నుంచి రాను, అలాగే 4 వారాల నుంచి వచ్చేస్తున్నాను, ఎక్కడ పాస్ గారు పెళ్లి చేసేస్తాడని చెప్పి కంగారు మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ఆ పాస్టర్ గారు కూడా ఆవిడకి ఏమయ్యాడు? ఎందుకు శత్రువు అయిపోయాడు చెప్పండి? ఆవిడేదో కోరుకుంటుంది, ఆవిడేదో అనుకుంటుంది, దాని ప్రకారం ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. ఇప్పుడు శత్రువు అవడానికి కారణం దేవుడా కాదా? దేవుడే కాదు. మనకి దేవుడిగానే కనపడతాడు, దేవుడిని కారణంగానే చూపించి మరొకరిని శత్రువు పర్వాలేదు అనుకుంటాం. ఈరోజు దేవుడిని కారణంగా చూపించి మరొకరితో శత్రుత్వం పెంచుకోవడానికి వీలు లేదని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. కాబట్టి దేవుడు ఎక్కడా కూడా మరొకరు శత్రువుగా అవ్వడానికి అవకాశం కల్పించడు. వెంటనే చెప్పాను, అమ్మా నువ్వు ఈ చర్చి కాదు ఇంకో చర్చి తిరుగు, ఎక్కడో దగ్గర నీకు ఎవరో ఒకరు దొరుకుతాడు, ఏదో ఒక పాస్టర్ దొరుకుతాడు, నీకు నచ్చినట్టుగా అన్నీ చేస్తాడు, కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవో అని చెప్పాను నేను. వెంటనే ఆవిడ ఎలా చూసింది తెలుసా, నన్ను నువ్వేమైనా తీసుకెళ్తావు దేవుడి దగ్గర నన్ను అన్నట్టుగా చూసిందండి ఆ ముఖంలో ఎక్స్ప్రెషను. నేను అన్నాను, అమ్మా అంటే నేను ఆవిడతో ఏమన్నానంటే, మీరు అనుకోవచ్చు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వ్యక్తుల కారణంగా దేవుడే కారణమని, కానీ మన క్రియ, మన జీవితం దేవుడు చూస్తాడమ్మా. ఈ లోకంలో మనం మనుషుల ఆనందం కోసం, లేకపోతే నువ్వు చేస్తున్న పని అందరూ అంగీకరించి ఆమోదించాలని ఆశపడుతూ ఉంటావేమో, దేవుడేమనుకుంటాడు చూడమ్మా, మనుషులందరి కోసం నువ్వు చాలా విషయాలు చేసి రాజీ పడి దేవుడి నుంచి తొలగిపోతావేమో. ఆయన అన్నాడు బైబిల్లో, ప్రభా అని నన్ను పిలిచిన వారందరూ కూడా నా దగ్గరికి రారు, కానీ దేవుడు ఏం చెప్పాడు దాని ప్రకారం నడిచిన వారే నా దగ్గరికి వస్తారని చెప్పాడు. అంత డైరెక్ట్గా దేవుడు చెప్పాడే, ఆ మాటలు మీకు వినపడలేదా అని అంటే, ఇంకా వచ్చే వారి నుంచి ఆవిడ వస్తుందా రాదా? రాదు అనే నేను అనుకున్నాను, కానీ వచ్చిందండి. వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటా ఉంది. మళ్ళీ వెళ్ళి, అమ్మ మీరు రారనుకున్నాను వచ్చారమ్మా అని అంటే, ఎందుకో దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు బాబు, కొంచెం నేను ఆలోచిస్తూ ఉన్నాను, నిజమే కదా మనుషులందరి కోసం నేను చాలామందిని శత్రువులు చేసేసుకున్నాను, కారణం దేవుడు అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాను, ఈరోజు ఆ విషయాన్ని నాకు కొంచెం అర్థమవుతూ ఉన్నాయి, ఎందుకో నేను నిలబడడానికి ప్రయత్నం చేస్తామని నాకు సహకరించే వాళ్ళు చాలామంది లేరు అని చెప్పి ఆవిడ చెప్తా ఉంది. నిజానికి ఇంట్లో ఒక వ్యక్తి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నలుగురు వ్యతిరేకంగా నిలబడుతూ ఉంటారు. ఇది దేవుడు ఎలా చేయమంటున్నాడనంటే, ఇలా చేస్తే తప్పేటి, ఇలా ఉండకూడదా, ఇలా చేయకూడదా, ఇలా అనకూడదా, ఇలా మాట్లాడకూడదా, ఇలా వెళ్ళకూడదా అన్నోళ్ళు చాలామంది. దేవుని మాట ఏం చెప్తుందో దాని ప్రకారం నడవడానికి ఇష్టపడండి. అలా ఇష్టపడినందుకు నీకు చాలామంది శత్రువులు అవ్వచ్చు, కానీ వారిని ద్వేషించకండి. వారు మోసంలో ఉన్నారు, రాజీ పడే జీవితంలో ఉన్నారని చెప్పి వారిని దేవుడిని బట్టి ప్రేమించండి తప్ప దేవుణ్ణి బట్టి వారిని ద్వేషించడానికి ఎక్కడ కూడా అవకాశం తీసుకోవద్దు. మొదటిది మనం నేర్చుకున్నాం, అబద్ధాన్ని ప్రేమించి వాస్తవాన్ని ఒప్పుకోలేని దాన్ని బట్టి చాలామంది శత్రువులు అయిపోతూ ఉంటారు, కానీ అలా అవ్వకుండా చూసుకోవాలి. రెండోది, మోసపోతూ తమను తాము చెరిపేసుకునేవారు చాలామంది ఉంటారు సత్యం నుంచి, అలాంటి వారిని మనం ద్వేషించొద్దు, కానీ దేవునిని బట్టి ప్రేమించడానికి ఇష్టపడండి. మూడోది, రాజీ పడి త్రోవ తొలగిపోయిన వారు చాలామంది ఉంటారు, అలాంటి వారిని ప్రేమించండి, కానీ దేవునిని బట్టి కారణం చూపించి అసహించుకోవడానికి అవకాశం తీసుకోవద్దు. నాలుగోది ఏంటనంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మునుపు దూరస్తులైన వారిని, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి మనం చదివితే ఆ మాటలు ఉన్నాయి. మునుపు దూరస్తులైన వారిని దేవుడు ఏం చేశాడంట, సమీపస్తులుగా మార్చేశాడు. అంటే
ఇక్కడ మనం కూర్చున్నాం, బయట చాలామంది ఉన్నారు, గ్రామంలో చాలామంది ఉన్నారు, దేవునికి తెలియని వారు చాలామంది ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించలేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారందరూ దేవుణ్ణి అంగీకరించిన వారికి దగ్గర వారిగా కనపడతారు, దూరం వారిగా కనపడతారు. దగ్గరలా కనపడతారు, దూరం వల్ల కనపడతారా? వీళ్ళ పద్ధతులు వేరురా, వీళ్ళ క్రమం వేరు, మన పద్ధతి వేరు, మన క్రమం వేరు. నిజానికి బంధుత్వం ఉన్నా చాలామంది ప్రేమించలేరండి. వారిద్దరి మధ్య బంధుత్వం ఉన్నా వీళ్ళు క్రైస్తవులురా, వీళ్ళని ఈ కార్యంలో రానివద్దు అన్న అభిప్రాయం చాలామంది ఉంటుంది. క్రైస్తవులకేమో వీళ్ళు హైందవులురా, వీళ్ళని చాలామంది దూరం పెట్టే అవకాశం ఉంటుంది. ఒక ఆవిడ ఇల్లు అద్దెకి క్రైస్తవులకు ఇవ్వబడదు అని రాసింది బయట బోర్డు. ఆవిడకి క్రైస్తవులంటే అసహ్యం ఉండొచ్చు, కారణం ఎవరు? దేవుడా? ఆ మనుషులా? దేవుని బట్టే వారంటే ఏమైంది? ఆవిడికి శత్రుత్వం కలిగింది. మరొక ఆవిడ ఏమని రాసిందంటే ఈ ఇల్లు హైందవులకి ఇవ్వబడదు అని రాసింది. క్రైస్తవులకు ఇవ్వబడే నన్ను బోర్డు నేను చూసినప్పుడు నేను ఎప్పుడూ అడగలేదు, కానీ ఈ హైందవులకు ఇవ్వబడదు బోర్డు అన్నట్టు ఖచ్చితంగా నేను వెళ్ళి అడిగాను ఒకసారి. ఎందుకనంటే వాళ్ళు క్రైస్తవులు అయి ఉంటారు కదా, అందుకు నేను వెళ్ళి వాళ్ళని అడిగాను, ఎందుకమ్మా నువ్వు అని అంటే ఆవిడ ఏం చెప్పింది అని అంటే, దేవుని నమ్ముకున్నాం కదండి, వాళ్ళు రకరకాల పూజలు చేస్తారు, దీపం పెడతారు, ఇవన్నీ మరి మనం చేయకూడదు కదా. నువ్వు చేయకు, వాళ్ళ విశ్వాసం అది, వాళ్ళ నమ్మకం అది, వాళ్ళ దేవుని మీద ఆధారపడిన పద్ధతి. నువ్వు నిజంగా సత్యాన్ని వెంబడిస్తున్నావు అంటే నీ జీవితాన్ని చూసి, నీ సత్యాన్ని చూసి, నీ క్రమాన్ని చూసి నిన్ను వెంబడించేవారుగా మారుతారు. నీ దగ్గర వెలుగు లేదు, మరొకరి దగ్గర చీకటి ఉందని నువ్వెలా చెప్తావు అని నేనంటే ఆవిడేమన్నా తెలుసా? నువ్వెవడే అని అన్నది. నేనెవడనో నా మీద కూడా ఆవిడ శత్రుత్వం వచ్చింది. ఎందుకు? ఆవిడ దేవుని బట్టి మరొకరిని ప్రేమించలేకపోతుంది. కారణం దేవుడు అన్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు ఆవిడ బయటకి ఇచ్చే సందేశం ఏంటో చెప్పండి. ఈ దేవుడు అందరినీ ప్రేమించొద్దు అన్నాడు అనే కదా సందేశం ఇస్తుంది ఆవిడ. మన దేవుడేమో అందరినీ ప్రేమించండి రా, దూరస్తులు నేను సమీపస్తులు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చి చచ్చిపోయాను, నా ప్రాణం త్యాగం చేశాను, అందరూ కలిసి ఉండాలని, అందరు నా పిల్లలై ఉండాలని, అందరూ నా వారిగా బతకాలని, మీరు నా పేరు పెట్టుకొని మనుషుల్ని ఎందుకురా ద్వేషిస్తారు అని చెప్పి దేవుడు బాధపడుతూ ఉంటాడు, దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. దేవుడు దుఃఖం మనకు అర్థమైతే మనం ఏ రకమైన ద్వేషాన్ని మన వ్యక్తుల మధ్య చూపించాం. వీళ్ళకి ఇలా ద్వేషించే వారికి ఏంటనంటే వారు కోరినది నెరవేర్చుకోవడానికి దేవుడు కావాలి, కానీ నిన్ను కోరుకోవడానికి ఆయన వచ్చాడనే వాస్తవాన్ని మర్చిపోతూ ఉంటావు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళు చెప్పండి. నువ్వు కోరింది నెరవేర్చడానికి దేవుడు కావాలా? నిన్ను కోరుకోవడానికి దేవుడు ప్రాణాన్ని అప్పగించాడు, ఆ దేవుడు నీకు కావాలా? నువ్వు కోరింది నెరవేర్చడానికి దేవుడు నీకు కావాలా? నిన్ను కోరుకొని తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు నీకు కావాలా? ఎవరు కావాలి? మనల్ని కోరుకొని తన ప్రాణం చేసిన దేవుడు మనకి అవసరం అని మనకు అనిపిస్తే మనకి శత్రువులు ఉండరు. మనం ద్వేషించడానికి ఒక వ్యక్తిలో ఏ రకమైన ఆలోచన మనకి అవకాశం తీసుకోం. దేవుని బట్టి ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించగలిగే స్థాయికి ఎదుగుతాం. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే దేవుణ్ణి చూపించి మరొకరిని ద్వేషించడం, దేవుని పేరుని బట్టి మరొకరిని అసహించుకోవడం, దేవుని పేరుని బట్టే మరొకరిని దూరం పెట్టడం. ఎందుకనంటే అక్కడ చదువుతల్లి ఒకసారి ఆ మాటలో ఒక మాట ఉంటుంది, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన. ఏ క్రియల వలన అంట? వాళ్ళు చేసే పనులన్నీ కూడా మంచివి కాదండి, చెడ్డవని తెలిసే దేవుడు వారి కోసం మరణించడానికి ఈ భూమి మీదకి వచ్చి వారిని నువ్వు ప్రేమించే స్థాయికి అవకాశం మాదిరి మన ముందు పెట్టాడు. కాబట్టి వారు చేస్తున్న పనులు ఎలాంటివైనా అయ్యి ఉండొచ్చు, అంటే నీకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ ద్వేషించమని ఏ వ్యక్తిని కూడా దేవుడు చెప్పలేదు. కాబట్టి ఈరోజు క్రైస్తవుల మీద ఎలాంటి వ్యక్తుల అసహ్యమైన పరిస్థితి కల్పిస్తున్నప్పటికీ, చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా క్రైస్తవుడు చేయవలసింది ఒక వ్యక్తిని ప్రేమించడమే కానీ వారి మీద అసహ్యం పలకడానికి కానీ, వారిని ద్వేషించడానికి కానీ, వారిని కీడుకు అప్పగించడం కానీ, వారికి నష్టాన్ని అప్పగించడానికి కానీ అవకాశం తీసుకునే పరిస్థితికి వెళ్ళడానికి వీలు లేదు.
అది భక్తి యందు సహోదర ప్రేమ. దేవునిని బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించడానికి ఒక అడుగు ముందుకు వేయాలి, కానీ అసహించడానికి కారణాలు వెతకూడదు. దేవుడే నాకు ఈ కారణం వాళ్ళని అసహించడానికి అనే కారణం మనం లోకానికి చెప్పేవారిగా ఉండకూడదు. అది అబద్ధం అనేది ఈరోజు గమనించండి. కాబట్టి 4 విషయాలు విన్నాం. మొదటిది, అబద్ధాన్ని ప్రేమిస్తూ వాస్తవాన్ని ఒప్పుకోకపోతే మనం భక్తి యందు సహోదర ప్రేమని చూపించలేము. రెండోది, మోసపోతూ సత్యాన్ని చెరిపేసుకునే విషయాలకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనం ఏం చేయలేము, ఇతరుని ప్రేమించలేము. మూడోది, రాజీ పడిపోతున్న విషయాల్లో త్రోవ తప్పిపోతే మనం మరొకరిని ప్రేమించలేము. నాలుగోది, మనం కోరినట్లుగా దేవుడు ఉండాలని ఇష్టపడుతూ దేవుడు మనల్ని కోరుకున్నాడనే వాస్తవాన్ని గమనించకపోతే మనం ఇతరుల్ని ప్రేమ కలిగి జీవించలేం. సహోదరునిగా భావించి వారితో కలిసి నడవలేం. లోకం మనల్ని ద్వేషించే పరిస్థితులు రావచ్చు, కానీ నువ్వు వారిని ద్వేషించే పరిస్థితుల కారణాలు వెతికితే నువ్వు క్రైస్తవుడు కాదు అనే వాస్తవాన్ని ఈ మాటల ద్వారా గమనించండి. ఐదవది ఏంటనంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనం చదువుతల్లి. యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. ఈరోజు ఈ చదవబడిన మాట, ఒక గుడ్డివాడు దేవుని మాట చేత తన కళ్ళు బాగుపరుచుకున్న తర్వాత పరిసయ్యులనే జనాంగం ఆ వ్యక్తిని ప్రజలందరిలో నుంచి కూడా వెలివేసిన సందర్భం ఇప్పుడు చదవబడిన మాట. ఎందుకు వెలివేశారో తెలుసా? ఈ వ్యక్తి దేవుని చేత స్వస్థపరచబడ్డాడు అని అంగీకరించలేని పరిస్థితి. రెండోది, వీరు నీతిమంతులని వారు చేస్తుంది క్రమని నమ్మి ఈ వ్యక్తి బాగుపరచబడిన స్థితిని ఒప్పుకోలేని జీవితం వారిని ఏం చేస్తుంది అని అంటే ఆ వ్యక్తిని వెలివేసేలా చేస్తుంది. అంటే నేర్చుకోబోయే మనం 5వ మాట ఏంటనంటే, మూర్ఖంగా కొంతమంది పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళంట? 3 కాళ్ళని నమ్ముతారు. అలాగా మనం పట్టుకున్నదే సత్యమని నమ్మి ఇతరుల్ని తృణీకరించే స్వభావం మనలో ఉండగలిగితే మనం ఇతరులను ప్రేమించలేం. కాబట్టి మూర్ఖంగా మనం అనుకున్నదే దైవం అని భావించే వారిగా మనం ఉంటే మనలో మానవత్వం చచ్చిపోద్ది. దేవుని పేరట ముందు నువ్వు మనిషివనే మానవత్వం చచ్చిపోయే స్థితికి ఎక్కడ వెళ్ళిపోతావేమో చూసుకో. మనం చూస్తాం బైబిల్లో, యేసుప్రభు భూమి మీద నడిచినప్పుడు పరిసయ్యులు యేసుప్రభు ఏమో కుష్టివారిని వెళ్ళి ముట్టుకుంటే వారు అసహ్యంగా దూరంగా నిలబడ్డారు. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేస్తే ఈయనట్రా ఆవిడ నీళ్ళు ముట్టుకున్నాడు అని చెప్పి ఆయన అసహించుకున్నారు. ఒక పాపి దగ్గర కలిసి భోంచేస్తూ ఉంటే ఈయనట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయే ఆయన్ని యేసుప్రభుని అసహించుకున్నారు. అందుకే ఇందాక ఆయన చదువుకున్నాం, ఆయన ఏమని మాట్లాడారు? దయ్యం పట్టినోడు, సమరయుడు అని మాట్లాడడం మనం చూడగలిగాం. ఈరోజు లోకం ద్వేషించే చాలా పరిస్థితులు ఉండొచ్చు, లోకం అంటరాని వారిగా చూసే పరిస్థితులు చాలా వరకు ఉండొచ్చు, లోకంలో చాలా క్రమాలు ఏర్పడి ఉండొచ్చు. బైబిల్లో కూడా చాలామంది చూపిస్తారు, మీ బైబిల్లో ఇలా ఉంది కదా, ఇలా చెప్పారు కదా అని. కానీ నిజానికి దేవుని ప్రేమను అర్థం చేసుకోక మూర్ఖంగా కొంతమంది నడిచిన దారులను బట్టి ఈరోజు అలా జరిగింది. కానీ వాస్తవానికి దేవుని ప్రేమ అందరి ఎడలా వెల్లడిపరచడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి చాలా విషయాల్లో ఆయన వాస్తవాన్ని, సత్యాన్ని బయలుపరిచాడు. అందుకే దేవుని మాట ఎవరి దగ్గర ఉంటే తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. చదువు రాకపోతే మరొకరి చేత చదివించుకోండి. ఆ నూతన నిబంధనలో దేవుని మాట్లాడిన చాలా వాస్తవికమైన విషయాలు మనిషిగా నువ్వు బతకడానికి చాలా పరిస్థితుల్ని నిన్ను నేర్పిస్తుంది, గుణపరుస్తుంది, క్రమపరుస్తుంది. ఒక మనిషిగా ఈ భూమి మీద ఇతరుని మనిషిగా చూడగలిగే స్థితికి, స్థాయికి మనల్ని ఎదిగింపజేస్తుంది. కానీ ఈరోజు దేవుని పేరుని బట్టి ఒక మనిషిని సాటి మనిషిగా చూడలేని స్థితిలో చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. మరొక వ్యక్తిని కనీసం మనిషిగా అంగీకరించిన స్వభావం పుట్టట్లేదు మనిషిలో. అదొక ఏదో అసహ్యమైన వస్తువుగా, లేకపోతే పనికిరాని ఏదో సంబంధించిందిగా మనుషుల్ని చూడడం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత దీనంగా దయనీయకమైన స్థితిలో ఎందుకు వెళ్ళిపోతున్నారనంటే మతం అనే ఒక
కఠినమైన పరిస్థితికి ఒక వ్యక్తి వెళ్ళడం, లేకపోతే దేవుని పేరుని బట్టి దేవుడు మతము అనే స్థితిని బట్టి వ్యక్తిని ప్రేమించలేని స్థాయిలో ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నాం. దైవము అని మనం ఏదైతే నమ్ముతున్నామో దానిని బట్టి మనం అందరం దేవుని పిల్లలము అనే భావానికి మనిషి రాకపోతే నువ్వు అసలు దేవుడినే నమ్మట్లేదనే సత్యాన్ని ఈరోజు తెలుసుకోండి. దేవుడు అనే వ్యక్తిని ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్మడానికి ఇష్టపడతాడో తన ఎదుటున్న వ్యక్తిని ప్రేమిస్తాడు. తన పొరుగున ఏ వ్యక్తినైనా ప్రేమ కలిగి నడుచుకుంటాడు. తన చుట్టూ ఉండే వ్యక్తులు ఎలాంటి వారైనా, వారు వెంబడిస్తున్న పద్ధతులు ఎలాంటివైనా, వారు విశ్వసిస్తున్న విశ్వాసం ఎలాంటిదైనప్పటికీ కూడా నీకు ఆ వ్యక్తితో సత్సంబంధం ఉండాలి, ప్రేమానురాగం ఉండాలి, మంచి అనురాగంతో కూడిన జీవితం ఉండాలి. అంతే తప్ప ఏ రకమైన విద్వేషం రావడానికి కారణం దేవుడని చూపిస్తున్నామేమో మోసపోతున్నావు, మోసంలో ఉన్నావు. భక్తి ఎందు సహోదర ప్రేమ అంటే దేవుని బట్టే మనం అందరినీ ప్రేమించగలిగే అవకాశాన్ని కల్పించడానికి దేవుడు ఇచ్చాడు భూమి మీదకి. అంతే తప్ప దేవుని పేరట ద్వేషించే అవకాశం ఎక్కడైనా మనం తీసుకుంటున్నామేమో జాగ్రత్త, సరిచేసుకుందాం. దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.